అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 10వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం 1:40 తర్వాత 100% ఇదే జరుగుతుంది. ఇక మార్చి 10వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. ఇక మధ్యాహ్నం 1:40 తర్వాత ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 1:40 తర్వాత ఏం జరుగుతుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఇక మేషరాశి అనేది మేషరాశి వారి యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క శుభ అశుభ గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక మేషరాశి అనేది చాలా రాశి చక్రంలో మొట్టమొదటి రాశి, కానీ అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. మేషరాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. వీరి కొన్నిసార్లు తొందరపడే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇలా తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటివి ఈ రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమాజంలో వీరి యొక్క గౌరవ మర్యాదలను కూడా తగ్గిస్తూ ఉంటాయి. కనుక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తొందరగా పడి నిర్ణయం తీసుకోవడం అనేది వీళ్ళకి కలిసి రాదు. కనుక తొందరపాటు నిర్ణయాలన్నిటి వీరికి అస్సలు కలిసి రావు. జీవితంలో వీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నా, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్నా, అదృష్టం వీరిని కలిసి రావాలి అన్నా, అంతేకాకుండా ప్రతిదీ కూడా వీరికి మంచి జరగాలి అన్నా ఖచ్చితంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉండాలి అంటే, వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే, అనుకూలమైనటువంటి గోచారం వీరికి కలగాలి అంటే, ఖచ్చితంగా వీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే కనుక వీరు తప్పకుండా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఆచితూచి నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే వీరికి విజయవంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలకు కూడా ఎదుగుతారు. ఇక వీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలానే వీరికి నూతనమైనటువంటి కొత్త స్నేహితులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కొత్తగా మీరు స్నేహితులతో ఏదైనా పరిచయాలు ఏర్పడినప్పటికీ వారిని ఎంతలో ఉంచాలో అంతలే ఉంచితేనే బాగుంటుంది. అంతకు మించితే కనుక ఖచ్చితంగా మీకు సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వీరు కొత్త స్నేహితులను కూడా ప్రాణ స్నేహితులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క గోచారం వచ్చేసి చాలా బాగుంది. కానీ వీరు కొత్త స్నేహితులకి ఎలాంటి రహస్యాలు చెప్పుకోకూడదు. వారు కొత్తగా పరిచయం అయ్యారు కానీ వారు మంచివారు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ వారి యొక్క మనసులో మీ గురించి అలాంటి ఉద్దేశం అనేది ఉండదు. వారికి మాత్రం మీ పైన అలాంటి ఉద్దేశం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఎందుకంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలని చెప్పి చూసేవాళ్ళు కావచ్చు. కనుక వారికి మీ పైన అలాంటి ఉద్దేశం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక అలాంటి వ్యక్తులని కొద్దిగా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం ఉత్తమమైనటువంటి ఫలితం ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి ఎక్కువగా చనువును మాత్రం ఇవ్వకూడదు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త స్నేహితులను ప్రాణ స్నేహితులుగా అది త్వరగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ అంత మంచితనం ఎదుటి వ్యక్తులకి అస్సలు ఉండదు. కనుక ఎదుటి వ్యక్తులకి మీపై మీకు వారిపైన ఉన్నటువంటి వారికి మీపైన అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 1:40 తర్వాత మాత్రం వీరికి ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది.
అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది. కొత్త పరిచయాలను అంత దగ్గర చేసుకోకపోవడం మంచిది. వీరు చాలా మంచి వ్యక్తులు. కొద్దిగా మంచిగా మాట్లాడితే సరిపోతుంది. ఇక ఆ వ్యక్తి అంటే కొంచెం మంచిగా మాట్లాడిన వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఎక్కువగా స్నేహితులుగా వీరు చూస్తూ ఉంటారు. కనుక ఈ వ్యక్తులు అలా కాకుండా ఎక్కువగా మంచి వ్యక్తులుగా అంటే మరీ ఎక్కువగా నమ్మడం అనేది మానేవేసుకోవాలి. కొత్త పరిచయాలను, కొత్త స్నేహాలను ఎక్కువగా నమ్మకుండా ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బాగుంటారు. కానీ ఈ వ్యక్తులు కొత్త స్నేహితులను ఎక్కువగా చేరదీస్తూ ఉంటారు. తద్వారా వీరికి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. కనుక మీ యొక్క స్నేహం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మీ రహస్యాలను కానీ, మీ సమస్యలను కానీ, మీకు ఇబ్బందులు కానీ, మంచి చెడును కానీ వారితో అసలు మీరు పంచుకోవద్దు. ఆ వ్యక్తులతో మీరు అసలు పొరపాటున కూడా మీ మంచి చెడుని పొరపాటున కూడా వారితో పంచుకోవద్దు. ఇలా మీరు ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక అదే విధంగా గోచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గోచారం కూడా అనుకూలంగా ఉంది. ఇక మీరు ఈ సమయంలో ఏది మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇక మధ్యాహ్నం తర్వాత మాత్రం ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక మేషరాశి వారికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ఆనందం పొందుతారు. గౌరవ భావనతో చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా అంటే ప్రేమిస్తారు. మీరు తగినటువంటి సహాయాన్ని అందిస్తారు. ఇక అలాగే మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి కార్యాచరణ శక్తి, అలాగే కార్యదీక్షత చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టారంటే ఆ పనిని విజయవంతంగా చేసేంత వరకు నిద్రపోరు. అంటే ఆ పనిలో సక్సెస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు చాలా ఎక్కువగా శ్రమిస్తుంటారు. ప్రతి పనిని కూడా చాకచక్యంగా దృష్టిలో ఉంచుకొని ఏదైనా చేయాలన్నటువంటి తెలివితేటలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి. అలాగే కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. గౌరవ భావంతో మెదులుతారు. సమాజంలో వీరికి చాలా గౌరవ మర్యాదలు అనేది ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా స్నేహభావంతో ప్రేమపూర్వకంగా మంచి హృదయంగా ప్రవర్తిస్తారు. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కూడా మేషరాశి వారికి ఉన్నాయండి. ప్రతి ఒక్కరికైనా సమాన దృష్టిలో చూస్తుంటారు మేషరాశి వారు. వీరి వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే ధైర్యంగా ఉంటారు. ఎలాంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలనేటువంటి విషయాలు వీరు చాలా చాకచక్యంగా ఉంటారు. ఇంకా అలాగే మేషరాశి వారి వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే తప్పకుండా వీరి వంతు సహాయం అయితే అందిస్తారు. ఒకవేళ వీరి దగ్గర లేకపోయినా కూడా వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలన్నటువంటి స్వభావంతో వీరి దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి మంచిగా వారితో మన్ననలు పొందుతారు. కాకపోతే అన్ని విషయాలు కూడా అది మంచి పనితనం పనికిరాదు. ఒక్కొక్క సమయంలో జాగ్రత్త మెలకువతో ఉండడం మంచిది. అందరూ ఒకేలాగా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం. ధనానికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మీరు కొన్ని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే లక్ష్మీదేవి యొక్క పూజలు కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి. ఇక మేషరాశి వారికి సంబంధించినటువంటి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మార్చి 10వ తేదీ సోమవారం రోజున వీరికి తప్పకుండా ఊహించని విధానంగా మంచి శుభవార్త అయితే సాయంత్రంలోపు రాబోతుందని చెప్పుకోవాలి. ఆ శుభవార్త వీరికి ఉద్యోగానికి సంబంధించి కావచ్చు. ఉద్యోగంలోనే ఏదైనా మంచిగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వారికి మంచిగా ఏదైనా ఒక జీతం పెంచడం కానీ, ఇందులో ఏదైనా మంచి ప్రశంసలు అందుకోవడం కానీ, ఊహించని విధానంగా వీరు చేస్తున్నటువంటి పెండింగ్ పనులు కూడా పూర్తి అవ్వడం కానీ, ఆ పనులు వీరికి సక్సెస్ అయ్యి వీరు ఊహించని విధానంగా మంచి వార్త వినడం కానీ జరుగుతూ ఉంటాయన్నమాట. రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించినటువంటి ఈ విధంగా ఊహించని వార్త వస్తుందండి. వ్యాపారానికి సంబంధించిన వారికి కూడా వ్యాపార రంగంలో వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టి ఇలాంటి లావాదేవీల కోసం ఎదురు చూస్తున్న వారు ఏదైనా చిన్నపాటి నష్టాలు ఎదురైనా కానీ పూర్తిగా రేపటి రోజున లాభాలు పొందేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా మేషరాశి గారికి కనిపిస్తున్నాయి. ఇక ఇంకాస్త రేపటి రోజున కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రేమానురాగాలతో మెదులుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు ఎవరైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు కదా మేషరాశి వారు, అలాంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి మంచి ఫలితాలను అయితే సాధిస్తారు. అలాగే పూర్వం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ విద్యలో మెలకువలేనప్పటికీ కూడా ఈ రోజుల్లో కొంతమందికి ఎంత చదివినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. అలాంటి విద్యార్థులకు కూడా రేపటి రోజున మంచి ఫలితాలు ఉండేటువంటి దినప్రాల ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ధనానికి సంబంధించిన ఎవరికైనా అప్పులు తిరిగి రాకుండా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి కూడా రేపటి రోజున చేతి నిండా ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి.
చేతి నిండా ధనం అంటే లక్షలు కోటీశ్వర్లు అయిపోతారు కాదండి. వారికి సరిపడా అవసరాలకు సరిపడా ధనం అయితే వారి చేతికి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మేషరాశికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి రేపటి రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి ఎప్పటి నుండో ఒక మంచి బంధంతో వారికి ఒక మంచి బంధాన్ని విడిపోయి కలుసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు కదా. తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవరైనా కానీ వీరికి ఎప్పటి నుండో దూరమైనటువంటి బంధాన్ని అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. వారి వల్ల కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.